జనసేన పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న నాగబాబుకి తగిన న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఆయన పేరుని వివిధ పదవులకు పరిశీలించారు. అయితే ఇప్పుడు ఆ పనులన్నీ ఒక కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ బ్రేకింగే ఇది. నాగబాబుకి మంత్రి పదవికి బదులు ఎంపీ పదవి ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ బెర్త్ ఖరారు చేసింది కూటమి. కానీ అన్న నాగబాబుని రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి ఇస్తే జనసేన పార్టీలో సామాజిక వర్గ సమతుల్యత దెబ్బతినే ఛాన్స్ ఉందని ఆలోచిస్తున్నారు పవన్. అయితే గతంలోనే నాగబాబు రాజ్యసభ పదవి ఆశించిన వీలు కాక మంత్రి పదవి ఆఫర్ చేసింది కూటమి సర్కార్. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవిని నాగబాబుకి ఆఫర్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ బదులు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నాగబాబుకు ఎంపీ పదవి, బీజేపీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అయితే నాగబాబుకు ఎంపీ పదవి ఖరారయ్యేదాకా కీలకమైన ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి మెగా బ్రదర్ నాగబాబుకి ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం అయితే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆయన్ని ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్లోకి తీసుకోవాలని భావించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల్లో ఒక స్థానం ఇస్తారనుకున్నారు. మారిన పరిస్థితులతో నాగబాబుకు క్యాబినెట్ హోదా ఉండే కార్పొరేషన్ చైర్మన్ పదవి అయితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎంపీ పదవి వచ్చేలోపు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవిలో నియమించబోతున్నట్టుగా సమాచారం.